SA1 ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నారా? మీకు ఈజీగా మార్క్స్ వచ్చే విధంగా నేను టిప్స్ ఇస్తాను, ఫాలో అయిపోండి. మనకి 4 చాప్టర్స్ ఉన్నాయి. కంప్లీట్ 4 చాప్టర్స్ ఈ SA ఎగ్జామినేషన్ కి ఉన్నాయి. SA1 ఎగ్జామినేషన్ కి దేర్ ఇస్ నో బ్లూ ప్రింట్. సో క్వశ్చన్స్ ఎలా అయినా సరే అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ లో 1 to 8 క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 1 మార్క్ క్వశ్చన్ లో 5 క్వశ్చన్స్ కెమిస్ట్రీ నుంచి వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 1 మార్క్ క్వశ్చన్ ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే త్రూ టెక్స్ట్ బుక్ రీడింగ్. లెసన్ వైజ్ మనం టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసామంటే 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసే విధానంగా ఉంటుంది. సో 9th, 10th, 11th క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇందులో 1-2 మార్క్స్ క్వశ్చన్ కెమిస్ట్రీ నుంచి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. ఇకపోతే 12th క్వశ్చన్ లో డయాగ్రమాటికల్ అప్రోచ్ యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్ నుంచి వస్తుంది. యాసిడ్ సొల్యూషన్స్ ఆర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ యాజ్ ప్రీవియస్ FA1 ఎగ్జామినేషన్స్ లో కూడా క్వశ్చన్ వచ్చింది. అలానే మెటల్స్ రియాక్ట్ విత్ వాటర్ వేపర్స్ అనేటువంటి డయాగ్రామ్ గన ప్రిపేర్ అయ్యాము అంటే మాక్సిమం ఈ యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్ నుంచే మనకి డయాగ్రమాటికల్ క్వశ్చన్స్ వచ్చేదానికి ఛాన్సెస్. ఇకపోతే 13 క్వశ్చన్ అప్లికేషన్ డైలీ లైఫ్ అప్లికేషన్ క్వశ్చన్ ఖచ్చితంగా యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్ నుంచి వస్తుంది. అప్లికేషన్స్ ఆఫ్ pH యొక్క డైలీ లైఫ్ అప్లికేషన్స్ గురించి, అలానే డిఫరెంట్ సాల్ట్స్ బ్లీచింగ్ పౌడర్, వాషింగ్ సోడా, బేకింగ్ సోడా ప్రిపరేషన్ అండ్ యూజెస్ ప్రిపేర్ అయిపోండి. ఇది 4 మార్క్స్ కి ఖచ్చితంగా మనకి కెమిస్ట్రీలో ఉండేటువంటి క్వశ్చన్స్. ఇకపోతే 16th క్వశ్చన్ ఖచ్చితంగా కెమిస్ట్రీ ఉంటుంది. ఇక్కడ 2 ఆప్షన్స్, ఒకటి వచ్చేసరికి కాండిడేట్స్ కాంపౌండ్స్, ఇంకొకటి వచ్చేసరికి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. ఈ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ నుంచి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఉంది. ఇకపోతే అన్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ గురించి అడిగేదానికి ఛాన్సెస్ ఉంది. ఇకపోతే కార్బోనేట్స్ కాంపౌండ్స్ లో యాక్టివిటీ బేస్డ్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ ఆల్రెడీ మనం చదువుకున్నాం. పబ్లిక్ ఎగ్జామినేషన్ లో కూడా ఈ క్వశ్చన్ వచ్చింది. చాలా 17th క్వశ్చన్ లో ఒకటి ఫిజిక్స్, ఇంకొకటి కెమిస్ట్రీ ఉంటుంది. కెమిస్ట్రీలో వచ్చేటువంటి క్వశ్చన్ ఫ్రమ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్ యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్. ఖచ్చితంగా ఇది వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ రిక్వైర్డ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ కరోషన్ ఆర్ రస్ట్ ఫార్మేషన్ అనేటువంటి 8 మార్క్స్ క్వశ్చన్స్ మనం గన ప్రిపేర్ అయితే ఈ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ బేస్ చేసుకుని మనం క్వశ్చన్స్ గానే చదివాము అంటే మనకి SA1 ఎగ్జామ్స్ అనేవి ఈజీగా ఉంటాయి. ఇకపోతే పేపర్ ప్రెజెంటేషన్ వెరీ ఇంపార్టెంట్. హ్యాండ్ రైటింగ్ ఉండాలి, అవాయిడ్ ద స్ట్రైక్ అవుట్స్. అలానే క్వశ్చన్ పేపర్ మనం ఆన్సర్ షీట్స్ ఏదైతే రాస్తున్నామో మనకి బుక్లెట్ ని ప్రెజెంట్ చేస్తారు. ఈ బుక్లెట్ లో 12 పేజెస్ ఉంటాయి. ఈ 12 పేజెస్ ని మెయింటైన్ చేసే విధానం కూడా మన మార్క్స్ ని డిసైడ్ చేస్తారు. అలానే డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు 12th క్వశ్చన్ 4 మార్క్స్ మనకి అలాట్ చేస్తుంటారు. ఈ డయాగ్రామ్ ఒక పేజ్ ని సెలెక్ట్ చేసుకుని పేజ్ మొత్తం ఒక డయాగ్రామ్ ని డ్రా చేసేదానికి మీరు ప్రయత్నించారు అంటే గుడ్ అపియరెన్స్ వచ్చేసి గుడ్ మార్క్స్ మనం తీసుకునే విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఈ టిప్స్ ఫాలో అయిపోండి. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటాను. ఆల్